హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీగా మనం ఎగ్ రైస్ రెడీ చేసుకుందామండి. ఇందుకు మనకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఒక 2 అలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వచ్చేసి అలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాము. బాండి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఒక 4 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసేసుకుందాము. ఇంకా కొంచెం ఆయిల్ కాగిపోవాలన్నమాట. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, 1 బై 1 వేసుకుందాము. ముందైతే 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుందాము. ముందు కరివేపాకు వేయడం వల్ల రైస్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేద్దాము. కొంచెం అవి కలర్ మారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక 3/4 వరకు వేసేసుకుందాం. ఒక పావు సైడ్కి పెట్టేసుకుందాము. లాస్ట్లో అవి రైస్ మీద వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి బాగా కలిపేసుకొని ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి పైన నుండి. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మెత్తబడతాయి అన్నమాట, వేగకుండా మెత్తబడిపోతాయి అన్నమాట. ఒక్కసారి సాల్ట్ వేసేసి కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అన్నమాట. ఒక 5 మినిట్స్ వచ్చేసి అలాగే మూత పెట్టి ఉంచామనుకోండి, ఉల్లిపాయలు వచ్చేసి మాడిపోకుండా బాగా వేగుంటాయి అన్నమాట. ఓకేనండి, ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చేసి మనం మూత తీసామంటే చూసారా కరెక్ట్గా ఉడికాయన్నమాట. మరీ మాడిపోకుండా మరీ పచ్చిగా కాకుండా చూసారా మీడియంగా ఉడికాయన్నమాట ఆయిల్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసేసుకుందాము. కొంచెం రుచికి సరిపడా చూసుకొని మనం కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా వేసేసానండి. వీటన్నిటిని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలకి ఉప్పు కారం వేసింది మొత్తం పట్టేలా బాగా కలిపేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ మనకి ఎన్ని అవసరమో అన్ని కుట్టి వేసుకుందామండి. నేనైతే ఒక 6 వేసుకున్నాను. మీరు చేసే రైస్ క్వాంటిటీని బట్టి మీరు కూడా ఎన్ని కావాలో చూసి వేసుకోండి. అలా మొత్తం 1 బై 1 వచ్చేసి ఎగ్ మొత్తం కొట్టి అందులో వేసేసుకోవాలండి. వేసిన వెంటనే అసలు కలపొద్దండి, ఒక 5 మినిట్స్ అలా వదిలేసేద్దాము. దానివల్ల ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయన్నమాట. ముందుగానే మనం వేయంగానే కలపెట్టామనుకోండి, అవి చిన్న చిన్న పీసెస్గా అయిపోయి మనకు రైస్లో ఏం కనిపించవు అనమాట. చూస్తారా, అలా వేసేసుకొని ఒక మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ వచ్చేసి అలాగే మూత పెట్టామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు ఆమ్లెట్ లాగా. చూసారా, ఇప్పుడు కొంచెం అలా కలబెట్టామనుకోండి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయన్నమాట. మరి చిన్న చిన్న పీసెస్ అలా అయిపోకుండా మనకు రైస్ మధ్యలో తినేటప్పుడు మధ్య మధ్యలో పెద్ద ముక్కలు తగులుతూ బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట రైస్. ఓకే, ఇలా మొత్తం బాగా వేయించేసుకొని ఏమైనా మరి పెద్ద సైజు ముక్కలుగా ఉంటే అలా కట్ చేసుకుందామండి. కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకుందాం పక్కన. మనం ముందుగా రైస్ వండి పొడిగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేసే ముందుగానే. ఇప్పుడు వచ్చేసి మనం పొడిగా చేసిన రైస్ అందులో వేసేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీనికి రైస్ సరిపడా మనం ఉప్పు కారం కూడా వేసుకుందామండి. నేనైతే ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. ఒక 1/4 స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకున్నానండి. మనకు ఇప్పుడు సాల్ట్ అవసరం అనిపిస్తే కొంచెం వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ముందు మనం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఎగ్ పొరటు ఉంది కదా, అది మొత్తం రైస్కు పట్టేలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూసారా, కలుపుతుంటే మీకు ఎలా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ముక్కలు, అలా ఉంచుకున్నారంటే మీకు కూడా తినేటప్పుడు బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ప్లస్ మనం తినేటప్పుడు అది పెద్ద పెద్ద ముక్కలు మన పంటి కింద పడుతూ చాలా టేస్ట్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్గా కొంచెం ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుందాము, కొంచెం ఫ్లేవర్ కోసం అండి. అంతే, కొంచెం వేసేసుకొని కొంచెం వచ్చేసి కొత్తిమీర కూడా పైనుండి చల్లేసుకుందాము. ఇది మొత్తం రైస్కు పట్టేలా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఓకే, మనం ముందుగా ఆనియన్స్ తీసి పక్కన ఉంచుకున్నాం కదండి కొంచెము, అవి కూడా ఈ టైంలోనే మనం పైనుండి చల్లేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇప్పుడైతే మనకు రైస్ మొత్తం రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు పైనుండి మనం ముందుగా పక్కన ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.